యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున నా ప్రియ సహోదరులారా, మీకు వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథముల నుండి మీకా గ్రంథము 2వ అధ్యాయము 11వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. మీకా గ్రంథము 2వ అధ్యాయం 13వ వాక్యము. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా నుండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నాయకుడుగా ఉంటాడు. దేవుడు ముందుగా నడుస్తాడు. దేవుడు మనకు నాయకుడిగా ఉన్నట్టయితే మనము క్షేమకరమైన మార్గంలో నడుస్తాం. ఈ వాక్య భాగమును మనము గమనించినప్పుడు, రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. రాజు ఎవరు? దేవుడే మనకు రాజు. మరొకటి గమనించండి, రాజు అనగా ప్రజలకు నాయకుడు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి రాజులు, నాయకులు కూడా వారు ముందు నడుస్తున్నప్పుడు వారికి దేవుడు తోడుంటాడు. ఎందుకంటే వారు దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు కాబట్టి. యెహోవా వారికి నాయకుడిగా ఉండును. దేవుడు ఆ రాజుకు నాయకుడిగా ఉంటాడు, ఆ ప్రజలకు నాయకుడిగా ఉంటాడు, ఆ దేశానికి నాయకుడిగా ఉంటాడు, ఆ రాష్ట్రానికి నాయకుడిగా ఉంటాడు. ఎందుకంటే వారు దేవుణ్ణి సేవించి ఆరాధించినప్పుడు, సృష్టికర్త అయిన యేసుక్రీస్తుని వారు స్మరించినప్పుడు, ఆయన భక్తిని వారు అనుసరించి నడుచుకునేటప్పుడు దేవుని యొక్క హస్తం వారికి తోడుగా ఉంటుంది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, సహోదరి, రాజు అనగా దేశాన్ని సూచిస్తూ ఉన్నది. దేశాన్ని ఏలుతున్నటువంటి పాలకులారా, నాయకులారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీ రాజ్యం మీరు పరిపాలిస్తున్నటువంటి పరిపాలన సుభిక్షంగా ఉంటుంది. దేశం క్షేమకరమైన మార్గంలో నడుస్తూ ఉంటుంది. దేశ ప్రజలు శాంతి గల వారై బ్రతుకుతారు. దేశ ప్రజలు దీవించబడతారు. ఎందుకంటే మీ పరిపాలనకు దేవుని హస్తం కావాలి. ఎంతో జ్ఞానం ఉన్నప్పటికీ, కావలసినంత విద్యాబుద్ధులు ఉన్నప్పటికీ, అవగాహన శక్తి ఉన్నప్పటికీ, పాండిత్యము ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప అనేది లేకపోతే దేశం అశాంతి నెలకొంటుంది, సమాధానం ఉండదు. కాబట్టి దేశము సుఖశాంతులతో వర్ధిల్లాలి. దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు దీవించబడాలంటే అంటే నాయకులు, రాజులుగా పరిపాలకులుగా ఉన్నటువంటి వారు తప్పకుండా దేవుని యందు విశ్వాసపాత్రులై ఉండాలి. ఉన్నట్లయితే వాళ్ళు దీవించబడతారు, ఆ దేశము దీవించబడుతుంది, ఆ ప్రజలు దీవించబడతారు. వారికి దేవుడు నాయకుడై ఉంటాడు. వారికి మంచి ఆలోచన, జ్ఞానములు, తలంపులు ఆయన వారికి ఇస్తాడు. సన్మార్గముల వారిని నడిపిస్తాడు. ఆ దేశాన్ని ఆశీర్వదిస్తాడు, ఆ దేశ ప్రజలను ఆశీర్వదిస్తాడు, ఆ దేశ పరిపాలనను దీవిస్తాడు, ఆ దేశాన్ని ఆదర్శవంతమైన దేశముగా చేస్తాడు. ఎందుకంటే దేవుడు దేశాన్ని ప్రేమిస్తున్నాడు. ఈ మాట వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, సహోదరి, అమ్మా, నువ్వు ఈ దేవుణ్ణి కలిగి ఉన్నావా? ఈ నాయకుడిని కలిగి ఉన్నావా? ఈ ప్రభుని కలిగి ఉన్నావా? నువ్వు దీవించబడతావు. ప్రార్థన చేసుకుందాం. మంచి తండ్రి, వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయమందు ఈ వాక్యమును బట్టి నీకు స్తోత్రములు. ఈ నివాక్కు వింటున్నటువంటి బిడ్డలను దీవించండి. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండునని లేఖన భాగములు మేము ధ్యానిస్తున్నాం. నీ మాటలు విన్న నీ బిడ్డలను బలపరచండి తండ్రి. అయ్యా, మా దేశ పాలకులు ముందుగా నడుచువారిగాను, నీ యందు భయభక్తులు గలవారిగాను, సత్యమును ప్రేమించువారిగాను సిద్ధపరచుమని అడుగుతున్నాం తండ్రి. మా దేశం, మా రాష్ట్రం, మా ప్రాంతం, మా ప్రజలు సుభిక్షంగా ఉండాలి, శాంతి కలిగి బ్రతకాలయ్యా. మా దేశ ప్రజలకు, మా దేశ నాయకులకు, రాజులకు, అధికారులకు, ప్రధానులకు నువ్వు నాయకుడవై ఉండి అయ్యా ఉపదేశం చేయాలయ్యా. మా దేశ ప్రజలు సురక్షితంగా బ్రతకాలి, సురక్షితంగా ఉండాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి.
నీ సన్నిధికి ఎత్తిపడుతున్నాం. మా దేశ నాయకులను, మా రాష్ట్ర నాయకులను తండ్రి అయ్యా మీరు ఆశీర్వదించండి. తగిన జ్ఞానం, తలంపు, సుబుద్ధి, జ్ఞానం వారికి ఇచ్చి ఆశీర్వదించండి. వారికి క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించండి. మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి. ప్రజలను ఏ విధంగా ఏలాలో తగిన జ్ఞానము, తలంపులు ఇచ్చి ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఈ దినమందు ఈ నివాక్కు వింటున్నటువంటి బిడ్డలను దీవించి బలపరచండి. వారు కూడా నీ నాయకత్వంలో నడుచున్నట్లు కృప చూపమని వేడుకుంటూ ఇన్ని మాటలు వింటున్న బిడ్డలను బలపరచమని యేసు శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.